హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి హోల్ గరం మసాలా వేసుకొని, ఈ ఆకు ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఇది బగారా రైస్ ఆకు పచ్చిది. సో ఇది వేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా వచ్చేసి సాజీరా, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకు ఇవన్నీ వేసుకోండి. చెక్క లవంగాలు ఈన ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీన్ని బగారా ఆకు అనేది పచ్చిది అండి, చెట్టు నుండి తెంపుకొచ్చింది. అది మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా ఇంటికాడ పెట్టుకోండి. మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఆకు మాత్రం. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా దీన్ని ఫ్రై అయిన తర్వాతకి దీంట్లోకి మనకు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 వాటర్ వేసుకోండి. నేనైతే నా అందద బట్టి నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత తీసుకుంటారో మీ దాన్ని బట్టి మీరు వేసుకోండి. దాని తర్వాత మనకు ఇట్లా వాటర్ అనేది పొంగి వచ్చిన తర్వాత మనం రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి మీకు కొత్తిమీర ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే రైస్ ఇంకొంచెం దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనకు దాదాపు 90% ఉడికిందన్న టైంకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని మనం మంట సిమ్లో పెట్టుకోండి. మొత్తం టోటల్గా సిమ్లో పెట్టుకొని కొద్దిగా బరువు ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే ఇది బరువు పెట్టుకోవడం వల్ల మంచిగా అనేది మనకు రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా. రైస్లో వేసి మంచిగా మనకు రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. నేను దీంట్లోకి మటన్ గ్రేవీ కర్రీ చేశాను. సూపర్ టేస్ట్ అనేది వచ్చింది. మీకు మటన్ గ్రేవీ కర్రీ కూడా నేను నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తానండి. సూపర్గా ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.